ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరం జూన్ మాసంలో అయితే మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ దేవుళ్ళ యొక్క కృపా కటాక్షాలతో మీ తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలంతో మీకు మాత్రం ఈ జూన్ నెలలో అదృష్టం విపరీతంగా పట్టబోతోంది. మీరు ఖచ్చితంగా కోటేశ్వర్లు అయ్యి తీరుతారు. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఈ జూన్ మాసంలో మర్చిపోయి కూడా పొరపాటున కూడా ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. మీరు సంపాదించినంతా పోయి పేదవారు అవుతారు. 7 తరాల వరకు మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. మరి ఈ జూన్ నెలలో ఈ యొక్క కుంభరాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ 3 తప్పులు ఏమిటి? ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? అదేవిధంగా ఈ యొక్క జూన్ మాసంలో వీరికి అదృష్టం కలిసి రాబోతుంది కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి? అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. వేదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ యొక్క జనవరి మాసంలోనే అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాసుల జీవితాలలో పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. అలాగే గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తూ ఉంటాయి. అయితే ఈ జూన్ మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. ఆర్థిక పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యపరంగా ఊహించని పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ జూన్ మాసంలో అనేక గ్రహాలు, నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. కాబట్టి ఈ జూన్ మాసంలో మొత్తం కూడా 4 అతి ముఖ్యమైన గ్రహాలు వాటి స్థానాల్లో మార్పు చేసుకోబోతున్నాయి. ఈ జూన్ మాసంలో ఈ ప్రధాన 4 గ్రహాల యొక్క రాశి సంచారం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది. ముఖ్యంగా ఈ జూన్ 2వ తారీఖున దేవగురువు అయిన బృహస్పతి గురువు షష్ఠ స్థానంలో కర్కటక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తారు. ద్వితీయ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నారు. అలాగే వివిధ ప్రధాన గ్రహాలు అయినటువంటి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహుకేతువులు తమ తమ రాశి సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ గ్రహాల గతులను బట్టి పరిశీలిస్తే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక జీవితంలో చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారికి జూన్ నెలలో వ్యక్తిగత జీవితంకి వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో రకాల పెను మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే రోజులు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు చాలా అంటే చాలా బలపడతారు. ఈ జూన్ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. ఇక విద్యార్థులు చూసుకుంటే కనుక విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నం మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది. గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో తిరిగి పొందుకుంటారు. మీరు కొంత పూర్వీకుల ఆస్తిని కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి.
ఇక ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల సంచారం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతోంది. ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. అలాగే ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడుస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో విదేశాలలో జాబ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు గనక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉంటే గనక కుంభరాశి వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఈ జూన్ మాసంలో శుభవార్తలు పొందుకుంటారు. డబ్బుకు లోటు అనేది ఉండదు. మీకు ప్రతి పనులను అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక జీవితం అలాగే కెరీర్ పరంగా ఇక కుంభరాశి వారికి ఈ జూన్ మాసం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి, ఈ జూన్ మాసంలో పొరపాటున కూడా ఈ 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు గనక ఆ 3 తప్పులను చేశారనుకోండి, మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది. మీరు పేదవారు అవుతారు. అలాగే మీకు 7 తరాల వరకు దరిద్రం మిమ్మల్ని పట్టి వదలదు. కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది. మరి జూన్ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు అస్సలు చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి? ఉన్న ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఈ జూన్ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు పొరపాటున కూడా చేయకూడని 3 తప్పుల విషయానికి వచ్చినట్టయితే గనక కుంభరాశి వారు ఈ జూన్ మాసంలో గుర్తుపెట్టుకోండి. మొదటిది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు. తల పొగరుతో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్నచూపు చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ తప్పు విషయానికి వస్తే, ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్‌గా ఉన్నారో అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు. మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటికి మీ గుమ్మం తొక్కితే వారిని ఛీ అవతలికి పొమ్మని చీదరించుకోకూడదు. వీలైతే సాయం చేయండి కానీ వారిని ఆ రకంగా ఆ భావంతో చూడకూడదు. ఇక ముఖ్యంగా మూడవ తప్పు ఏమిటంటే గనక, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు. మద్యపానం, జూదం, ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా మీరు ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేసే గనక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ పైన కోపం తెచ్చుకుంటుంది. ఆమెకు కోపం వస్తుంది. మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు. 7 తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి ఈ జూన్ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు మర్చిపోయి కూడా పొరపాటున కూడా ఇప్పుడు మేము చెప్పినట్లు ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. ఇకపోతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ యొక్క కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వ సంపదలకు అధినేత్రి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్ప ధనవంతుడైనా సరే దరిద్రుడుగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే గనక ఒక అక్షరం ముక్కరాని వాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు. ఆ తల్లి ఇష్టాయిష్టాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో హాయిగా జీవితాన్ని జీవించవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే గనక, మన ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రావాలంటే, మన ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే, ఆ లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది. సహజంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలో నివసిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో రావాలంటే ముఖ్యంగా ముందుగా గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు శుచి శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడా కూడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
అలాంటి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. అదేవిధంగా ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు కూడా మన ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం అనేది వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులకి చిరాకు పోయి ప్రశాంతత ఉంటుంది. ఇక మన ఇంట్లోకి ధనం అనేది మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మన ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లను చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతారు. ఉదయాన్నే మన ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా చేసుకొని నీటిని చల్లుకోవాలి. తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లోకి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోదిస్తూ బాధపడుతూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం అస్సలు ఇష్టపడదు. కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోదించడం, బాధపడడం మంచిది కాదని చెప్తారు వాస్తు నిపుణులు. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకలలాడుతూ, నవ్వుతూ, ఆనందంగా, సంతోషంగా, చలాకీగా తిరుగుతారో ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి తాండవిస్తుందని, వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి, సిరి సంపదలకు కొదవే ఉండదు. కాబట్టి ఈ యొక్క జూన్ మాసంలో కుంభరాశి వారు పరిస్థితులు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఇక మీరు పొరపాటున కూడా చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి, ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలంటే, కుంభరాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.